This video is for educational and informational purposes only. Please do your own research before applying. విద్యుత్ శాఖ నుంచి భారీ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి ఎలాంటి పరీక్ష లేకుండా ఎంపిక చేస్తారో అండ్ వీటికి సెలెక్ట్ అయితే మీకు ట్రైనింగ్లోనేమో 74,000 జీతం ఉంటుంది. ట్రైనింగ్ తర్వాత అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 1,00,000 వరకు జీతం అయితే పొందొచ్చు. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. అండ్ వీటికి అర్హత ఉంటే చాలు, మాత్రం అస్సలు వదులుకోకండి. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ క్లియర్గా నేను ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాల కోసం లైక్ మీకు డాటా ఎంట్రీ ఆపరేటర్ ఒకటి, ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఈ 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు కూడా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. వీటికి 12th అర్హత ఉండాలి. ఈ డాటా ఎంట్రీకి ఎంటీఎస్కి సపరేట్ శాలరీస్ ఉంటాయి. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ 2026 ఇయర్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేసేందుకు ఎన్పిసిఐఎల్ నుంచి అయితే వచ్చింది, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ రోల్స్ కోసం. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. ఇదే అఫీషియల్ వెబ్సైట్ లింక్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్, టెలిగ్రామ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓరివ్ చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ ఎన్పిసిఐఎల్ అంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళైతే ఎగ్జిక్యూటివ్ ట్రైనీ రోల్స్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో వీటికి ఉండాల్సిన అర్హత ఏంది, టోటల్ అయితే 330 వేకెన్సీస్ ఉన్నవి. ట్రైనింగ్లో ఎంత, మీకు ట్రైనింగ్ తర్వాత ఎంత, అలాగే మీకు ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి, బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి, ఎలా అప్లై చేసుకోవాలి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంది అన్నీ క్లియర్గా చెప్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇందులో ఫస్ట్ ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ అయితే ప్రతి ఒక్కరికి 30th ఏప్రిల్ 2026 కట్ ఆఫ్ డేట్ ఉంటుంది. సో ఆ డేట్ వరకు మినిమం ఏజ్ అయితే ఇవ్వలేదు. మ్యాక్సిమం ఏజ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 26 ఇయర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు ఖచ్చితంగా 30th ఏప్రిల్ 2000 తర్వాతనే పుట్టి ఉండాలి. తర్వాత ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ వాళ్ళకైతే 29 ఇయర్స్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 31 ఇయర్స్. పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే కేటగిరీని బట్టి అంటే కేటగిరీ డిపెండెంట్ని బట్టి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్లో కూడా మీకు పర్సంటేజ్ని బట్టి 36 నుంచి 41 ఉంటుంది. ఇలా కేటగిరీని బట్టి మీకు ఏజ్లో మీకు డిఫరెంట్ ఏజ్ లిమిట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మీకు శాలరీ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీకు ట్రైనింగ్ ఇస్తారనమాట. ఆ ట్రైనింగ్ పీరియడ్లో మీకు మంత్లీ 74,000 స్టైఫండ్తో పాటు బుక్ గ్రాంట్ అని చెప్పి మీకు 30,000 కూడా ఇస్తారు. తర్వాత మీకు ఆఫ్టర్ అపాయింట్మెంట్ అంటే మీకు ట్రైనింగ్ తర్వాత పర్మనెంట్ చేస్తారు. 7th CPC లెవెల్ 10 ప్రకారం మీకు బేసిక్ పేనే 56,100 ఉంటుంది. కాకపోతే ఇది బేసిక్ పే కాబట్టి దీనికి అదనంగా మీకు డియర్నెస్ అలవెన్స్ 58% ఉంటుంది. హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్సెస్ ఇంకా మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని నియర్లీ 1,00,000 వరకు మీరు జీతం అయితే పొందొచ్చు. సో ఇది చాలా అంటే చాలా మంచి జాబ్స్. మీకు కనుక ఇంట్రెస్ట్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అవకాశాన్ని మాత్రం మీరు అస్సలు వదులుకోకండి. సో ఉండాల్సిన క్వాలిఫికేషన్ అయితే స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు, క్లియర్గా చెప్తాను చూడండి. మీరు ఖచ్చితంగా లేదా బీటెక్ లేదా ఎంటెక్ అయినా సరే మెకానికల్ అంటే మీకు మెకానికల్లో సబ్ డిసిప్లిన్స్ కూడా ఇచ్చారు. మెకానికల్ కానీ ప్రొడక్షన్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. కెమికల్ కింద అయితే కెమికల్ కానీ ఎలక్ట్రోకెమికల్ ఇంజనీరింగ్ చేసిన ఎలిజిబుల్ ఉంటారు. ఎలక్ట్రికల్ దానికైతే ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ చేసిన ఎలిజిబుల్ ఉంటారు. ఎలక్ట్రానిక్స్ దాంట్లో అయితేనేమో ఎలక్ట్రానిక్స్ కానీ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కానీ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ చేసిన ఎలిజిబుల్ ఉంటారు. ఇన్స్ట్రుమెంటేషన్ దానికైతే ఇన్స్ట్రుమెంటేషన్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ చేసిన ఎలిజిబుల్ ఉంటారు. సివిల్ దానికైతే సివిల్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. ఖచ్చితంగా మీకు మినిమం 60% ఆఫ్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. ఇప్పుడు చెప్పిన ఈ బీటెక్ దానిలో మీకు మినిమం 60% ఆఫ్ మార్క్స్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి.
అండ్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు ఎలాంటి ఎగ్జామ్ ఏమీ ఉండదు. కాకపోతే మీకు ఖచ్చితంగా గేట్ స్కోర్‌ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఈ 20 ఇప్పుడు చెప్పిన ఇంతకుముందుకు చెప్పిన డిసిప్లిన్స్‌లో బీ గాని, బీటెక్ చేసి 2024లో కానీ, 2025లో కానీ, 2026లో గేట్ రాసి ఉండాలి. దాంతో పాటు గేట్ రాసిన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎలా షార్ట్ లిస్ట్ చేస్తారంటే ఒక్క పోస్ట్‌కి 12 మందిని తీస్తారు. 1:12 లెక్కన తీస్తారనమాట. టోటల్ 330 వేకెన్సీస్ కదా! అలా మీకు 1:12 రేషియోలో తీసేసి వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి 100% అంటే మీకు కంప్లీట్‌గా ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది పర్సనల్ ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్‌ని బేస్ చేసుకొని ఫైనల్ సెలక్షన్ చేస్తారు. అండ్ మినిమమ్ అంటే మీకు ఈ పర్సనల్ ఇంటర్వ్యూలో మినిమమ్ రావాల్సిన మార్క్స్ జనరల్ వాళ్ళకైతే 70% ఆఫ్ మార్క్స్, రిజర్వేషన్ ఉన్న వాళ్ళకు 60% వస్తే సరిపోతుంది. సో ఇందులో మీకు ఖచ్చితంగా కొంచెం స్పెసిఫిక్గా అవసరమైనది గేట్ స్కోరే. సో ఇప్పుడు చెప్పిన క్వాలిఫికేషన్స్లో గేట్ స్కోర్ ఉన్న వాళ్ళు మాత్రమే నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్ కానీ, ఇప్పుడు నేను చెప్పిన గేట్ కానీ వీడియో చూస్తున్న మీకు లేకపోయినా సరే, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి ఉన్నా సరే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి 10th ఏప్రిల్ 2026 నుంచి, అంటే మీకు ఈ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. నేను ఇదే వీడియోలో ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మాత్రం 30th ఏప్రిల్ 2026 ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ టెంటేటివ్ మంత్ ఇచ్చారు, జూన్లో కండక్ట్ చేస్తామని చెప్పి. సో మీకు అలా ఆ జూన్లో అలా ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఫైనల్ సెలక్షన్ అయితే చేసేస్తారు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. ఫీమేల్ క్యాండిడేట్స్కి కూడా ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. మిగతా వాళ్ళకి 500 ఉంటుంది. అందులోనూ మేల్స్కి మిగతా వాళ్ళకి 500 ఉంటుంది. ఇది అఫీషియల్గా ఎన్పిసిఐఎల్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకునేటప్పుడు చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాను చూడండి, స్టెప్ బై స్టెప్. ఫస్ట్ చెప్తాను, దాని తర్వాత చూస్తాను. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మీకు డైరెక్ట్ అప్లై లింక్ ఇస్తాను. మీరు గేట్ డీటెయిల్స్ యూజ్ చేస్తూ మీరు అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలంటే ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేకపోతే రిజిస్టర్ చేసుకొని మీ డీటెయిల్స్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, ఫోటో, సిగ్నేచరు, కేటగిరీని బట్టి ఫీ ఉన్న వాళ్ళు ఫీ చేసేసి లాస్ట్కి సబ్మిట్ చేసాక మీకు సబ్మిట్ చేసినట్లు అప్లికేషన్ ఫామ్ వస్తుందిగా, దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో కిందకి స్క్రోల్ చేయాలి. కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఏ డిపార్ట్మెంట్లో ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్లో ఉంటుంది. ఇక్కడ కూడా కనిపిస్తుంది మీకు అఫీషియల్ వెబ్సైట్లో, అంటే అప్లై చేసుకున్నప్పుడు కూడా ఉంటుంది. మెకానికల్ వాళ్ళకి, కెమికల్ సపరేట్గా, జనరల్ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు, ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, ఓబీసీ, నాన్ క్రిమినల్ వాళ్ళకు, ఇలా టోటల్ 330 వేకెన్సీస్కి నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేయబోతున్నారు. కిందకి స్క్రోల్ చేస్తే మీకు డైరెక్ట్ ఇక్కడ లింక్స్ వస్తాయన్నమాట. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందంటే డైరెక్ట్ లాగిన్ అయ్యి పాస్వర్డ్ దగ్గర లాగిన్ అయిపోవచ్చు. లేదా అకౌంట్ లేకపోతే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉందిగా, దానిపైన క్లిక్ చేయాలి. ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇందులో ఏంటంటే డైరెక్ట్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ ఏ పోస్ట్గా ప్లేస్ ఉన్నారు, మెకానికల్ దానికా, కెమికల్ దానికా, ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకొని మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. అన్ని ప్రాపర్గా మీ డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా మీ డిసిప్లిన్ ఇవ్వాలి. అన్నీ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మళ్ళీ లాగిన్ అయిపోయి అప్లికేషన్ చేసుకున్నారంటే అప్లికేషన్ చేసుకొని కేటగిరీని బట్టి ఫీ వస్తుంది. అది కూడా చేసేసి సబ్మిట్ చేసి అప్పుడు మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు జూన్లో ఇంటర్వ్యూస్ ఫస్ట్ మీ గేట్ స్కోర్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసి జూన్లో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి ఫైనల్ సెలెక్షన్ చేసి మీకు జాబ్ అయితే ఇస్తారు. ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న ఎన్పిసిఐఎల్, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళైతే గేట్ స్కోర్ని బేస్ చేసుకొని సెలెక్షన్ చేసే విధంగా, అంటే గేట్ స్కోర్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూస్లో సెలెక్షన్ చేయడానికి ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. మీకు గనక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం మిస్ చేసుకోకండి. చాలా మంచి శాలరీస్ ఉంటాయి ట్రైనింగ్లో కానీ, ట్రైనింగ్ తర్వాత కానీ మీకు మంచి జీతం ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని అయితే వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.